హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడిప్పుడే మాకు ఫుల్గా తెల్లవారిందనమాట. సో బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. వైటా లక్కీ కోసం సపరేట్గా రైస్ అయితే కుక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా వాడు గట్టిగా ఉంటే తినట్లేదు. ఈరోజు కర్రీ వచ్చేసరికి బెండి పులుసు అయితే పెట్టుకుంటున్నాను. సో కొంచెం త్వరగా అయిపోవాలని, అండ్ ఆఫ్టర్ దట్ ఏమాత్రం వీలున్నా నేను ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. ఇదైతే నాకు ఈజియెస్ట్ కర్రీ అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ప్రాసెస్. టైం 8:15 అయింది, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. లక్కీ వచ్చేసరికి ఒక 3 డేస్గా ఏం తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఓన్లీ రసమన్నం కొద్దిగా, అది కూడా ఇంట్రెస్ట్గా తింటున్నాడు. అందుకనే పొద్దున్నే ఇంకా రసమన్నం అయితే పెడుతున్నాను. శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. ఈరోజు వ్లాగ్లో అయితే కొన్ని విషయాలపైన అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎస్పెషలీ లైక్ ప్రమోషన్స్ గురించి ఏంటి, లేదంటే నా వెయిట్ గురించి మాట్లాడే వాళ్ళు, అంటే కామెంట్ చేసే వాళ్ళ గురించి ఏంటి, ఒక చిన్న మాట అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే మా ఇంటికి వచ్చిన కొత్త ఎడిషన్ అయితే ముందు చూపించాలి. ఇది అగారో రీజెన్సీ బ్లెండర్ విత్ స్లైసర్ అండి. నా దగ్గర ఉన్న ప్రీవియస్ బ్లెండర్కి దీనికి మేజర్ డిఫరెన్స్ అంటే ఇందులో స్పీడ్ లెవెల్స్ అన్నవి 2 ఉన్నాయి, అండ్ దాంతోపాటు పల్స్ ఆప్షన్ కూడా వచ్చింది. నా పాత బ్లెండర్లో పల్స్ స్పీడ్ లెవెల్స్ లేకపోవడం వల్ల ఏది వేసినా ఒకే స్పీడ్లో వెళ్ళిపోతుంది అనమాట. దీనికైతే అలా కాకుండా ఆప్షన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇందులో మనకి 2 జార్లు అయితే వస్తున్నాయి అనమాట, 500 ml కెపాసిటీతో. నేనైతే ఫస్ట్ చట్నీ వేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, స్పీడ్ లెవెల్ 1 అండ్ 2 అయితే పెట్టుకుంటే చక్కగా చూసారు కదా ఎలా అయిపోయిందో. ఇది వచ్చేసరికి 250 watts కెపాసిటీతో అయితే వస్తుందండి. అండ్ యాజ్ వెల్ ఏంటి అంటే ఇందులో ఉన్నది కాపర్ మోటార్ కాబట్టి మీకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ బ్లేడ్స్ కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయన్నమాట, ఎక్కడ కూడా మీకు ఆ రస్టింగ్ పట్టడము పాడవడం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ది వెర్షన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ అయితే అయిపోయింది. ఇందులో నాకు బాగా నచ్చింది ఈ స్లైసర్ అన్నమాట. ఇందులో 800 ml కెపాసిటీ ఫుడ్ ప్రాసెసర్ ఆ బౌల్ అయితే వస్తుంది. ఇందులో ఆ లీవ్స్ చూస్తారు కదా, ఇవి వచ్చేసరికి నేను ఆనియన్స్ చాప్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. జనరల్గా మనం వేసేసి కూడా అందులో వేసేసుకుని స్లైస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. లీఫ్ లైక్ స్ట్రెచెస్ 2 వస్తాయి, ఒకదానిపైన ఒకటి పెట్టగానే అలా సెట్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసరికి ఆనియన్స్ వేసి అయితే ట్రై చేశాను. నాకు పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చింది. నాకు మరీ చిన్నగా ఉన్న నాకు దోశ పైన అసలు నచ్చదు, అదేదో మనం కర్రీస్లోకి చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఇదేంటంటే స్పీడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడం వల్ల కరెక్ట్గా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే అలా బ్లెండ్ అయింది. ఇవి మన నార్మల్ వెజెస్ని కూడా ఇలా స్లైస్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే లైక్ నేను టొమాటోతో కూడా ట్రై చేశాను. సో టొమాటో కూడా మనకి పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చింది. సో నేను ఇక్కడ అయితే దోశకి అయితే యూస్ చేసేస్తున్నాను అనమాట. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ విత్ చనాదాల్ చట్నీ. సో ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఫుడ్ ప్రాసెసర్లో మనకి అడిషనల్గా ఇలాంటి బ్లేడ్ ఒకటి వస్తుందన్నమాట. కంప్లీట్లీ మనకి స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లేడ్ని తిరగమరగా మనం మార్చుకుంటూ పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనం జనరల్లీ మన స్టీల్ బోర్డ్ పైన పెట్టి మనం స్లైస్ చేస్తూ ఉంటాం చూసారా, సో ఆ పని లేకుండా ఈజీగా దీంతో అయిపోతుంది. అండ్ యాజ్ వెల్ పైనుండి మనం వెజిటేబుల్స్ పుష్ చేయడానికి ఇంకొక పుషర్ లాంటిది అయితే వస్తుంది. సో ఆ పుషర్తో ఏంటంటే వెజిటేబుల్స్ని మనం లోపలికైతే నెట్తో ఉండాలి. పైన చూసారా ఇలా ఓపెనింగ్ లాగా అయితే వచ్చింది కదా, అక్కడ నుండి మనం వెజిస్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకుని ఆ పుషర్తో పుష్ చేసి జస్ట్ ఇలా ఆన్ చేస్తే చాలు. క్యారెట్ చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ అండి, మినిట్స్ కూడా కాదు, సెకండ్స్. మనం జనరల్లీ ఆ చాపింగ్ బోర్డ్ పైన అలా రబ్ చేస్తూ ఉంటాము, ఎప్పటికో అవుతుంది. బట్ ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నాకైతే నచ్చింది. అండ్ దాని తర్వాత ఆ బ్లేడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉల్టా తిప్పి కూడా మనం యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 2 లిడ్స్ ఉన్నాయి. ఆ 2వ లిడ్ ఎక్కడ నేను వాడాను అన్నది చెప్తాను, వ్లాగ్ అలా చూస్తూ ఉండండి. అండ్ ఈ బ్లేడ్ని నేను ఉల్టా తిప్పుతున్నాను అనమాట. ఇక్కడ మనం జనరల్లీ చూడండి క్యాబేజ్ ఇలాంటివి
నైఫ్తో అలా చాప్ చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇది పెట్టేసి క్యాబేజ్ పెట్టగానే అది కూడా వితిన్ సెకండ్స్ అయితే అయిపోయిందనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. యాక్చువల్లీ నచ్చింది అని చెప్పగానే అవి మీకు ప్రమోషన్లో వచ్చింది కాబట్టి నచ్చింది అని అంటారు. బట్ దాన్నే నేను మీకైతే ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నచ్చేస్తుందని కాదు, నిజంగా అందులో ఆ వర్త్ అయితే ఉండాలి. ఆ వర్త్ ఏంటి అన్నది ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, సూపర్గా అయితే ఉందన్నమాట. దీని లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన లేడీస్కి కిచెన్లో నిజంగా ఎక్కువ వంటలు వండే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఐ డూ రికమెండ్ అండి. చక్కగా మనం మసాలాస్ ఏంటి లేదంటే ఇలా స్లైస్ చేసుకోవడం, చాప్ చేసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ యాజ్ వెల్ కామెంట్లో అయితే ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వీరు గారు అయితే స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంకా ఆయన బయటికి వెళ్తూ ఉంటే ఇంకా లక్కీ గుమ్మం వరకు వచ్చేసి వెనకాల వెళ్ళిపోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడో ఇంకా బాగా అలవాటు అయిపోతుంది. అందులోనూ ఏంటంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం లక్కీ ఇంట్లోనే ఉండడం వల్ల బయటికి వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. అండ్ ఎస్పెషలీ ఈ రీసెంట్ డేస్లో వచ్చేసరికి మెట్లు దిగడానికి ఇష్టపడుతున్నాడు, ఎక్కడం కంటే కూడా దిగిపోవడమే. ఇంకా ఫ్లోర్స్ కిందకి దిగిపోతానని అంటున్నాడు అనమాట. వాడు వెనకాల పరిగెట్టడం నిజంగా చాలా టఫ్గా ఉంటుంది. ఇంకా నడవకపోతేనే ఎలా ఉంది, ఇంకా నడిస్తే మమ్మల్ని ఇంకా పరిగెట్టిస్తాడు. నాకు అదైతే బాగా అర్థమవుతూ ఉంది. ఇంకా ఆయన అయితే బాగా చెప్పేస్తున్నారు. ఇంకా నా రెగ్యులర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా వన్స్ ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా పని ఏంటంటే వీడికి ఫుడ్ తినిపించి 12 లేదంటే 1 o'clock ఆ టైంలో అయితే నిద్రపిస్తానమాట. పడుకున్నవాడు మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నానికి లేస్తాడు. ఇప్పుడైతే జిమ్ టైం అయితే అయిపోయింది. లెట్స్ గో టు జిమ్. విరుగారు జిమ్కి స్టార్ట్ అయ్యే లోపు ఒక్కసారి నా ఫేస్ నేను చూసుకున్నట్టయితే ఫుల్గా పింపుల్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న క్లైమేటికల్ చేంజెస్ వల్ల నా స్కిన్లో కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ ప్రమోషన్ గురించి కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు, ఏముందిలే వీళ్ళకి అన్నీ ఫ్రీగా వస్తాయి కాబట్టి అన్నీ పాజిటివ్ చెప్తూ ఉంటారు అని. ఎస్, కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూట్యూబర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వస్తాయి. ఇట్స్ నాట్ దట్ అన్నీ బాగుంటాయి అని చెప్తామని కాదు, మాకు ఫ్రీడమ్ అయితే ఉంటుంది. బాగోలేదు అని కూడా చెప్పచ్చు. నేను ఎలా అయితే అమెజాన్ హాల్స్లో చూడండి, ఈ ప్రోడక్ట్ అంత వర్త్ కాదు, తీసుకోండి లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు, కొన్ని నేను రిటర్న్ కూడా చేస్తానని చెప్తాను. సో మాకు ఆ ఫ్రీడమ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో చూపించిన బ్లెండర్ గురించే చూడండి, నా ప్రీవియస్ బ్లెండర్ కూడా అగారో నేను యూజ్ చేశాను, కానీ ఆ బ్లెండర్ కంటే ఇందులో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా పాతది పక్కన పెట్టేసి ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా సరే ఇంకా బాగుంది అంటే ఫర్దర్గా కూడా వ్లాగ్స్లో అది కనిపిస్తూనే ఉంటుంది. అండ్ చాలామందికి ప్రమోషన్స్ అనేసరికి వ్యూ చాలా డిఫరెంట్గా నెగిటివ్గా అయితే తీసుకుంటున్నారు. అందులో అంత నెగిటివ్ ఫీల్ అవ్వడానికి అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరు ఒక జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలి, అది అంటే ప్రమోషన్ రావాలి అని ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో యూట్యూబ్ ఫీల్డ్లో కొలాబరేషన్స్ కూడా మాకు అలాంటిదే అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మాకు 0 కొలాబరేషన్స్, ఎలాంటి 1 రూపీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయకుండా స్టార్టింగ్లో హార్డ్ వర్క్ అన్నది చేస్తాము. సో ఆ హార్డ్ వర్క్ చేసిన దానికి ఎప్పటికో సంవత్సరానికో 2 ఏళ్ళకో మొత్తం మీద రిజల్ట్ అన్నది ఇలా కొలాబరేషన్స్ రూపంలో కనిపిస్తుంది అనమాట. సో అవి చేసినందుకు మనిషిని నెగిటివ్గా తీసుకోవాల్సినంత అవసరం అయితే ఏం లేదు. సో ఏదైనా సరే మేము యూజ్ చేయకుండా అయితే చెప్పం కదా, డెఫినెట్లీ యూజ్ చేస్తాం. ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయినా, హెయిర్ కేర్ అయినా, లేదంటే ఇలా కిచెన్కి సంబంధించిన ఏదైనా సరే మేము యూజ్ చేసింది మాత్రమే సజెస్ట్ చేస్తాం తప్ప యూజ్ చేయకుండా బాగుంది అని అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మోస్ట్ కామెంటెడ్ అంటే వెయిట్ గురించి అయితే కామెంట్ చేస్తూ ఉంటారనమాట. కొందరు వచ్చేసరికి చాలా పాజిటివ్గా చెప్తారు, అక్క వెయిట్ తగ్గితే బాగుంటారు, మీరు ఇంకా బాగుంటారు అని. ఎస్, డెఫినెట్లీ నేను కూడా దానికోసం ట్రై చేస్తున్నాను. సో వెయిట్ అన్నది డిక్రీజ్ అవ్వాలని చూస్తున్నాను. నేనేమి ఇదే వెయిట్తో పుట్టలేదు కదా, ఇదే వెయిట్తో ఉండిపోవడానికి. సో ట్రై అయితే నా వంతుగా నేనైతే చేస్తున్నాను. అండ్ నేను వెళ్ళే జిమ్ వచ్చేసరికి ఏంటంటే ఇంచ్ లాస్ అనమాట. వెయిట్ లాస్ అన్నది మీకు ఇన్స్టెంట్గా కనిపించకపోవచ్చు, బట్ ఇంచ్ లాస్ అయితే మాత్రం డెఫినెట్లీ అవుతున్నాను అనమాట. దానికి రిజల్ట్ కనిపిస్తుంది, అది విజువల్గా కనిపించకపోవచ్చు, బట్ నాలో అయితే మాత్రం ఆ డిఫరెన్సెస్ కొద్దిగా స్టార్ట్ అయితే అయినాయి. బట్ ఏంటంటే వెళ్ళడం ఏదో ఒక కారణంతో మళ్ళీ మధ్యలో గ్యాప్ రావడం ఇలా అయితే అవుతూ ఉందన్నమాట.
అండ్ కొందరు వచ్చేసరికి నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు, నెగిటివ్గా కామెంట్ చేసి హర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకని అలా ఉంటారో నాకైతే తెలీదు. చూడండి, మేము చేసే వీడియోస్ ఏవైతే ఉన్నారో మీరు ఎలా చూస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే చూస్తారు. సో మీ ఫ్యామిలీలో వేరే ఎవరో వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక మాట అంటే ఎలా ఫీల్ అవుతారో, సో సేమ్ యాజ్ వెల్ మా ఫ్యామిలీలో కూడా అలాగే అవుతూ ఉంటుంది. సో ఆ మినిమమ్ థింగ్ అన్నది మైండ్లో పెట్టుకోండి. సో లేడీసే శత్రువులు అన్నట్టు ఆడవాళ్ళని కామెంట్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారరు అని నాకు మాత్రం బాగా అర్థమవుతుంది అనమాట. ఎదుటి వాళ్ళని నువ్వు బండగా ఉన్నావు, ఇలాగున్నావు, అలాగున్నావు అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, అదేంటో కూడా అర్థం కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ మొహం వాళ్ళు ఒకసారైనా అద్దంలో చూసుకున్నారో లేదో తెలియదు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం కామెంట్ చేయడానికి అయితే వచ్చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళని ఇంకేం అనలేము. నేనైతే టోటలీ లైటర్ వేలో తీసుకుంటాను అనమాట. సో మీరేదో అన్నారని చెప్పేసి నేను పడి మీకోసం నేనైతే వెయిట్ తగ్గాలనుకోవట్లేదు. నా హెల్త్ నేను స్టెబుల్ చేసుకోవడానికి అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారా ఫైట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి జిమ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది, మొత్తం మిక్స్డ్ ఆర్ట్స్ అన్నీ కూడా కలిపి అయితే వస్తాయి. ఫైటింగ్ ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మంచి 1 hour 1.5 hour ఏదైతే టైం ఉంటుందో మంచి ఎంగేజింగ్ అయితే ఉంటుంది. అండ్ లక్కీ కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే లక్కీకి అక్కడ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో వాడితో ఆడుతూ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ అనుకునే వాళ్ళం ఈవినింగ్ టైంలో బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నామని, కానీ జిమ్లోనే వాడికి ఒక చేంజ్ ఓవర్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మోస్ట్లీ లక్కీ అయితే నడుస్తూనే ఉంటాడు, ఎందుకంటే కింద చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ అంతా కూడా వాడికి దెబ్బ తగలకుండా ఉంటుంది అనమాట. అందుకే కాన్ఫిడెంట్గా నడవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అండ్ వాడు వచ్చేసరికి ఏంటంటే ఒక 4-5 అడుగులు మాత్రం ఫాస్ట్గా వేసేస్తున్నాడు. బట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేక ఒక్కొక్కసారి మన చెయ్యి అన్నది ఖచ్చితంగా పట్టుకుని నడుస్తూ ఉన్నాడు అనమాట. సో అలా ఉంది. బట్ వెరీ సూన్ మేబీ ఇన్ మంత్ ఖచ్చితంగా నడిచేస్తాడు. ఈ రోజుకి వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ లక్కీ అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా నైట్ ఈరోజు సాంబ్రాన్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, జనరల్లీ మార్నింగ్ వేస్తాను. ఇప్పుడు నైట్ ఎందుకు వేస్తున్నాను అంటే ఒక్కొక్కసారి మనకి సరిగ్గా పడుకోక లక్కీ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే సాంబ్రాన్ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఆల్రెడీ చెప్పాను కదా, సెంటెడ్ క్యాండిల్స్ కానీ ఇలా స్మెల్ వచ్చేవి కానీ నాకు బాగా నచ్చుతుంది బెడ్రూమ్లో ఉంటే. అంటే న్యాచురల్ని బాగా ఇష్టపడతాను. రూమ్స్ ఫ్రెష్నెస్, స్ప్రేస్ అవి ఉంటాయి, కానీ వాటిపైన నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నైట్కి వచ్చేసరికి ఫిష్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఫిషెస్ ఫ్రై చేసి గ్రేవీ అయితే చేస్తాను అనమాట. సో ఇది ఒక స్టైల్లో నాకు బాగా నచ్చే కర్రీ. అండ్ ఇంకొక జార్ ఉందన్నాను కదా, సో ఇప్పుడైతే మసాలాస్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక జార్లో వచ్చేసరికి ఆల్రెడీ చట్నీ చేశాను కదా, దానికి లిడ్ ఉంది, సో ఆ లిడ్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ కర్రీ కోసం ఫస్ట్ మసాలా గ్రైండ్ చేసి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసేసి జస్ట్ ఏంటంటే పల్స్ చేస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే మరీ టోటల్గా పేస్ట్ లాగా అయితే అయిపోకుండా ఉంటుంది అనేసి. సో నెక్స్ట్ కర్రీకి ఆ పేస్ట్ అయితే ఉంటుందో మసాలా పేస్ట్ అంతా వేపేసిన తర్వాత నేను జస్ట్ కర్రీలో అంటే ఉప్పు, కారం, మసాలా పౌడర్ చాలా తక్కువ వేసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాను కదా, నా కర్రీ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు, అంత కారం లేకుండా చాలా లైటర్ వేలో అయితే వండుతాను అనమాట. ఫిష్ పీసెస్ వేసిన తర్వాత కొద్దిగా పులుపు వేస్తాను. ఇది మా అమ్మ అలా చేస్తూ ఉంటుంది, సో నాకు బాగా నచ్చుతుంది, నేను అలాగే చేశాను. లక్కీ నిద్ర లేవడంతో మొదలైన నా డే లక్కీకి పాలు ప్రిపేర్ చేయడంతో అయితే ఎండ్ అవుతుంది అనమాట. చాలాసార్లు వ్లాగ్లో చెప్తూ ఉంటాను, మళ్ళీ ఫీడింగ్ గురించి అయితే అడుగుతూ ఉంటారు కదా, ఇంకొకసారి మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. సో లక్కీకి ఇంకా ఫీడింగ్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నేను వచ్చేసరికి 1.5 year అనుకున్నాను, బట్ ఇప్పుడు మేబీ అంత బాగుంటే నాకు ఇంకా మిల్క్ అన్నది బాగుంటే 2 years వరకు కూడా అని అనుకుంటున్నాం. చూద్దాం, నెమ్మదిగా 2 years వచ్చేసరికి గ్రాడ్యువల్ గా మానిపించాలని అనుకుంటున్నాను. అండ్ ఎందుకు ఈ పాలు కూడా పక్కన పెడుతున్నాను అంటే ఒక్కొక్కసారి అసలు నైట్ నిద్రలో ఒక్కొక్కసారి తాగుతూ ఉంటాడు. సో ఆ టైంలో నేను మిల్క్ ఇచ్చిన ఒక్కొక్కసారి రిజెక్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు స్టాండ్ బైగా ఉంటుందని ఈ మిల్క్ కూడా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో అది ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ డూ కామెంట్
మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. బాయ్.